హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏం వంట చేశానో చూడండి. నిన్నైతే వాక్కాయల చెట్టు నుంచి కోసినట్టు వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వాక్కాయలతో ఈరోజు ఇంట్లో కర్రీ అయితే చేశాను. వాక్కాయలు పచ్చిరొయ్యల కర్రీ అయితే చేశాను. వాక్కాయలు నీట్గా 2-3 సార్లు కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ వాక్కాయల్లో చిన్న పప్పు అనేది ఉంటుంది, ఆ పప్పు తీసేయాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. వాక్కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి, మామిడికాయ టేస్ట్ ఉన్నాయి. వీటిని నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలుగా కోసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిరొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కూడా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అందులోనే క్లీన్ చేసి కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలు వేసుకుని మగ్గిన తర్వాత ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని కర్రీ దగ్గరికి వస్తే అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.